ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక పార్లమెంటు సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించకుండా బిల్లులను ఆమోదించుకునేందుకు పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అయోధ్య రామ మందిరంలో జరిగిన స్కామ్ పై ప్రభుత్వం చర్చకు రావడం లేదని, ఆపరేషన్ లోటస్ పేరుతో ప్రతిపక్షాలను చీల్చి బిల్లులను ఆమోదించుకుంటుందని ఆరోపించారు. అమిత్ షా ముఖం చాటేసి పార్లమెంట్కు రావడం లేదని, ఉద్యమంలో పాల్గొన్న యువతను క్షమిస్తున్నట్టు మోదీ చెబుతున్నారు. యువత ఏమైనా ఉగ్రవాదులా? వాళ్ల హక్కుల కోసం కొట్లాడారని అన్నారు. ఇక డీలిమిటేషన్తో కాకుండా మహిళా బిల్లును వేరుగా ప్రవేశపెట్టాలని రాఘవులు డిమాండ్ చేశారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పైన విమర్శలు గుప్పించారు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ విలపించారని మండిపడ్డారు. పెల్లెట్స్ ప్రయోగించి తీవ్రంగా గాయపరిచారు. అనేక మంది గాయపడ్డారు. వాటన్నిటి మీద చర్చించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేదానికి కూడా హక్కు లేకుండా దాన్ని తీవ్ర నిర్బంధం ప్రయోగించి అణిచివేసే చర్య ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు ఆదేశించారు, ఇవన్నీ చర్చించడానికి పార్లమెంట్లో అవకాశం ఏమన్నా దానికి సిద్ధం కావడం లేదు. ఆ రకంగా ప్రజలను వేధిస్తున్న వాటి మీద చర్చలకు కాకుండా తమ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం కొన్నిటిని బిల్లుల్ని ఆమోదించుకోవడానికి, అలాగే ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంలో ఆపరేషన్ లోటస్ ని వినియోగించి ప్రతిపక్షాలను చీల్చి వాళ్ళని ఆకట్టుకొని డిలిమిటేషన్